పేరు ఈశ్వర్, ఉన్నది కర్నూలులో. పేరు సౌమ్య, ఉన్నది బెంగుళూరులో. వీళ్ళ పరిచయం ఫేస్బుక్లో. ఈశ్వరు మొదట్లో కేవలం శుభోదయం, శుభరాత్రి అని మాట్లాడించేవాడు. సౌమ్య కూడా వాటికి సమాధానం మాత్రమే ఇచ్చేది. కొన్ని రోజుల తర్వాత పరిచయం కాస్త ముదిరి స్నేహం అయింది. అలా రోజు గంటల తరబడి చాటింగ్ చేసుకునేవారు. మరికొన్ని రోజుల తర్వాత చాటింగ్ బోరు కొట్టి ఫేస్బుక్ కాల్ మాట్లాడుకునేవారు. ఈశ్వరు, సౌమ్య ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఈశ్వర్ తన కుటుంబ సభ్యులకు పరిచయం చేసి మాట్లాడించేవాడు. చాలా సంతోషంగా ఈశ్వరు, సౌమ్య ప్రేమ ప్రయాణం 2 సంవత్సరాలు సాగింది. ఒకరోజు సౌమ్య నుంచి కాల్ రాలేదు. ఏదైనా పనిలో ఉండొచ్చు, అందుకే కాల్ చేయలేదేమో అనుకున్నాడు ఈశ్వర్. అలా వారం రోజులు అయినా ఫోన్ కాల్ రాలేదు. వారం తర్వాత సౌమ్య ఈశ్వర్కి కాల్ చేసి, ఈశ్వర్, మా నాన్నకు గుండెపోటు వచ్చింది, ఆసుపత్రిలో చేర్చాం. డాక్టర్స్ డబ్బు కడితే కానీ ఆపరేషన్ చేయమంటున్నారు. వెంటనే డబ్బు సర్దగలవా? నాన్న ఇంటికి తిరిగి వచ్చాక పొలం అమ్మేసి నీకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం అని అంటుంది. ఈశ్వర్ తన జాబు కోసం ఉంచిన డబ్బులు మళ్ళీ ఇస్తుంది కదా అని వెంటనే డబ్బును సౌమ్య అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. నెల రోజులు అవుతుంది. సౌమ్య నుంచి కాల్ రాలేదు. తిరిగి చేస్తే ఫోను కలవటం లేదు. ఈశ్వర్కి అనుమానం. తను మోసపోయాడేమోనని మనసులో అనుకుంటాడు. కొన్ని రోజులు చూసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాడు. పోలీసులు కొన్ని రోజులు ఆ కేసును శోధించి అసలు నిజం తెలుసుకుంటారు. ఈశ్వర్ను పిలిచి అడుగుతారు, తన మొహం చూశావా? తనతో మాట్లాడావా? తను ఎక్కడ పరిచయం? తన ఫ్యామిలీ మెంబర్సు ఎవరో తెలుసా అని చాలా రకాల ప్రశ్నలు అడుగుతారు. ఈశ్వర్ పోలీసు అధికారితో, నాకు ఫేస్బుక్లో పరిచయం అయింది, పేరు సౌమ్య, తను స్టూడెంటు, ఇంతవరకు కేవలం మాట్లాడుకున్నాం, వీడియో కాల్ చేసుకోలేదు, ఇంతవరకు తనకు సభ్యులు ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు అని అంటాడు. దానికి పోలీసు అధికారి సమాధానం, ఈశ్వర్, నువ్వు మోసపోయావు. తను ఒక ఫేస్ ఐడియాలతో ఫేస్బుక్ అకౌంట్ పెట్టి అమ్మాయి గొంతుతో మాట్లాడి అలా అనేక కారణాలు చెప్పి నమ్మించి బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు ఎంచుకొని వాటిని తీసుకొని అన్నీ బ్లాక్ చేసి వెళ్ళిపోతాడు. ఇలాంటి వాళ్ళను కనుక్కోవటం ప్రస్తుతం సాధ్యం కావటం లేదు. కొన్ని రోజులు సమయం వాళ్ళెవరో తెలుసుకొని నీ డబ్బు నీకే తెచ్చిస్తాం అని చెప్పి అక్కడ నుండి ఈశ్వర్ను పంపిస్తాడు. ఇలా ఫేస్బుక్ వ్యక్తి ఎవరో అని తెలుసుకునే లోపే మరో వ్యక్తి కంప్లైంట్ ఇదే మాదిరిగా ఇచ్చి మోసపోయి స్టేషన్లో కూర్చున్నాడు. పోలీసులు మాత్రం ఆ వ్యక్తిని ఎతకలేకపోతున్నారు. ఆ మోసగాళ్ల చేతుల్లో అన్నీ తెలిసి కూడా మోసపోయి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు ఇస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ కేసుని మాత్రం సాధించలేకపోతున్నారు పోలీసులు. ఇలా ఎన్ని మేలుకొలుపు మాటలు చెప్పినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు.